హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో రామాయణానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ అని కాదు, రామాయణంలో మొత్తం 6 కాండలు ఉంటాయి కదండి. ఈ 6 కాండల్లో మొట్టమొదటిదైనటువంటి బాలకాండలో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కూడా కవర్ చేస్తూ ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది. ఇది కేవలం టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకి మాత్రమే అనుకోకండి. సో పెద్దవాళ్ళు అండ్ అలాగే పిల్లలు, ఇప్పటి పిల్లలకైతే అస్సలు రామాయణం గురించి అయితే ఐడియా లేదండి. రాముడు తండ్రి ఎవరు అని అంటే రాముడు దేవుడుగా తెలుసు అందరూ. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా దయ వల్ల శ్రీరామనవమి, హోలీ అంటే పండగలన్నీ జరుపుకుంటున్నారు, కానీ వాటి అసలు మీనింగ్ అయితే ఎవరికి తెలియట్లేదు. హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలియదు, శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారో తెలియదు, కానీ రాముడు అంటే తెలుసు అందరికీ. రాముడు తండ్రి ఎవరంటే ఎవ్వరూ ఆన్సర్ ఇవ్వట్లేదండి. సో కాబట్టి మీ పిల్లలకి వినిపించండి. అట్లాగే పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ఇవి వింటూ మీ పిల్లలకి రోజుకో 5 క్వశ్చన్స్ చెప్పున వాళ్ళని అడగండి. సో అట్లాగే మనకి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా రామాయణం, మహాభారతం గురించి అండ్ అలాగే సర్కార్ సుధీర్ ప్రోగ్రామ్ సర్కార్లో కూడా ఖచ్చితంగా పురాణాల నుంచి అయితే ఒక క్వశ్చన్ అడుగుతారండి. సో డెఫినెట్లీ ఇవి అందరికీ ఉపయోగపడతాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మానవ జీవితాన్ని సంస్కరించగల కావ్యము రామాయణం అన్నమాట. ఇది ఎప్పటికీ కూడా శ్రీరాముడు పరిపాలించాడండి. 11,000 సంవత్సరాలు పరిపాలించాడు ఈ భూమండలాన్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం రామాయణం గురించి చెప్తూనే ఉన్నాము, ప్రతి ఒక్కరికి తెలియజేస్తూనే ఉన్నాము. అంత గొప్పదైనటువంటి ఆదర్శమైనటువంటి కావ్యం అండి రామాయణం. ఎందుకంటే రామాయణం మనకి ఎట్లా ఉండాలి, మానవ జీవితంలో అన్నదమ్ముల అనుబంధం ఎట్లా ఉండాలి, భార్యాభర్తల అనుబంధం ఎట్లా ఉండాలి, పుత్రులపై ప్రేమ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, స్నేహితులతో ఎలా స్నేహం చేయాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా రామాయణం అనేది తెలియజేస్తుందండి. అంతటి మహాకావ్యాన్ని రాసింది ఎవరు అంటే వాల్మీకి అండి. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడనమాట. అయితే ఈ రామాయణాన్ని పౌలస్త్యవద, సీతాయాశ్చరితం మహత్ అనేటటువంటి పేర్లతో పిలుస్తారు. దీన్నే మనం రామాయణము, పౌలస్త్యవద, సీతాయాశ్చరితం మహత్ అనేటటువంటి పేర్లతో పిలుస్తాం అనమాట. అయితే ఈ రామాయణాన్ని 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృతంలో రాశారనమాట వాల్మీకి గారు. 6 కాండలు అండ్ అలాగే 24,000 శ్లోకాలతో సంస్కృతంలో రాసినటువంటి కావ్యము రామాయణం. అయితే ఈ రామాయణాన్ని మరలా వాళ్ళ ప్రతిభను అనుసరించి వాల్మీకి గారి కథలకు జోడింపులు చేసి చాలామంది తెలుగులో రచనలు చేయటం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ ఎవరైనా సరే వాల్మీకి రామాయణాన్ని చదవటానికి ట్రై చేయండి. ఓకే, సో నేను నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకి అయిపోయిన తర్వాత కంపల్సరిగా రామాయణానికి సంబంధించి అండ్ మహాభారతం, భాగవతానికి సంబంధించి చిన్న చిన్న కథలను అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ బాలకాండలో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అడగటానికి ఛాన్సెస్ ఉన్నటువంటి బిట్స్ ఏంటో చూద్దాం. రామాయణాన్ని రాసినది వాల్మీకి. వల్మీకం అంటే పొట్ట, వల్మీకం అంటే పొట్ట నుండి పుట్టుట చేత వాల్మీకి అనేటటువంటి పేరు వచ్చింది. వల్మీకము అంటే పొట్ట నుండి పుట్టుట చేత వాల్మీకి అనే పేరు వచ్చింది. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. ఇది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుందండి బిట్టు. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. వాల్మీకి ఆశ్రమం తమసా నదీ తీరాన ఉంది. వాల్మీకి శిష్యులలో ప్రముఖుడు భరద్వాజుడు. అడవిలో చెట్టుపై వాల్మీకి క్రౌంచ పక్షుల జంటని చూశాడు. నేను ఇవి చిన్న చిన్న కథలుగా చెప్తానండి. తర్వాత ఖచ్చితంగా అన్ని కాండలు కూడా ఇంపార్టెంట్ రోల్స్ ఏవైతే కీ రోల్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించి చిన్న చిన్న కథల్ని మీకు వివరిస్తాను. సో డెఫినెట్లీ అవి ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే జస్ట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. అడవిలో చెట్టుపై వాల్మీకి క్రౌంచ పక్షుల జంటని చూశాడు. మా నిషాద శ్లోకం ఏ శక్తిగా మారింది. ఆ క్రౌంచ పక్షుల జంటని ఒక వేటగాడు అందులో ఒక పక్షిని నేలకోల్చటం వలన ఈయనకు అప్రయత్నంగా ఒక శ్లోకం అనేది వస్తుందన్నమాట, అతని నోటి వెంట వెలువడుతుంది. ఆ మా నిషాద శ్లోకమే ఏ శక్తిగా మారింది అని అడుగుతున్నారు. అక్షర శక్తిగా మారింది. ఏ శక్తిగా మారింది? అక్షర శక్తిగా మారింది. బోయవాడు ఎలా మరణించాడు అంటే అక్షర శక్తి
శక్తి అనేది శబ్ద సరంగా మారి తగులట చేత బోయవాడు ఎలా మరణించాడు అంటే అక్షర శక్తి శబ్ద సరంగా మారి తగులుట చేత. వాల్మీకిని రామాయణం రాయమని ప్రేరేపించినది ఎవరు అంటే నారదుడు. వాల్మీకిని రామాయణం రాయమని ప్రేరేపించినది నారదుడు. వాల్మీకి ఎవరి వరం చేత రామాయణ రచనకు పూనుకున్నాడు అంటే చతుర్ముఖ బ్రహ్మ. వాల్మీకి ఎవరి వరం చేత రామాయణ రచనకు పూనుకున్నాడు అంటే చతుర్ముఖ బ్రహ్మ. రామాయణ ఆరంభ శ్లోకం, ఆయన నోటి నుండి వెలువడినటువంటి ఆ శ్లోకం ఏంటి, అదే రామాయణ రచనకు ఆరంభం అన్నమాట. ఆ శ్లోకం ఏంటి అంటే మా నిషాద ప్రతిష్టాంత్వం ఆగమ శాశ్వతీ సమ యత్క్రాంచ మిథునాదేకం మవది కామమోహితం. మా నిషాద ప్రతిష్టాంత్వం ఆగమ శాశ్వతీ సమ యత్క్రాంచ మిథునాదేకం అవధి కామమోహితం అనేటటువంటి శ్లోకాన్ని ఆయన నోటి నుండి అప్రయత్నంగా వెలువడిందనమాట. ఈ రామాయణం అనేది సూర్యవంశరాజుల చరిత్ర. రామాయణం అనేది సూర్యవంశరాజుల చరిత్ర. నెక్స్ట్ వన్, రఘువంశం రఘు మహారాజు పేరుతో ఏర్పడింది. రఘువంశం అనేది రఘు మహారాజు పేరుతో ఏర్పడింది. అయోధ్య అనగా యుద్ధం నందు జయింపరానిది. అయోధ్య అనగా యుద్ధం నందు జయింపరానిది. కోసల దేశపు రాజధాని అయినటువంటి అయోధ్య సరయూ నదీ తీరాన ఉంది. కోసల దేశపు రాజధాని అయోధ్య. ఈ అయోధ్య సరయూ నదీ తీరాన ఉంది. సంతానం కోసం దశరథుడు చేసినటువంటి యాగం ఏది అంటే పుత్రకామేష్టి యాగం. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పుత్రకామేష్టి యాగం. పుత్రకామేష్టి యాగం ఎవరు చేయించారు అంటే ఋష్యశృంగుడు. పుత్రకామేష్టి యాగం చేయించిన వారు ఋష్యశృంగుడు. శాంతాదేవి దశరథుని యొక్క కుమార్తె. దశరథుడికి శ్రీరాముడి కంటే ముందు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శాంతాదేవి. ఋష్యశృంగుని భార్యే ఈ శాంతాదేవి. మరి ఆమె ఏమైందండి అంటే రామపాద మహారాజుకి అంటే సంతానం లేకపోతే ఆయన దత్తతగా ఇస్తారనమాట ఈ శాంతాదేవిని రామపాద మహారాజు. అయితే ఋష్యశృంగుడినిచ్చి వివాహం జరిపిస్తాడనమాట రామపాదుడు. ఋష్యశృంగుని భార్య శాంతాదేవి. దశరథుని ఆస్థాన పురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి. దశరథుని ఆస్థాన పురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి. దశరథుని యొక్క కులగురువు వశిష్ఠుడు. దశరథుని కులగురువు వశిష్ఠుడు. దశరథుని మంత్రి సుమంత్రుడు. దశరథుని యొక్క మంత్రి సుమంత్రుడు. దశరథుని భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుని మంత్రులైతే 8 మంది ఉంటారండి. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి సుమంత్రుడు. దశరథుని భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కోసల దేశపు రాజు యొక్క కుమార్తె కౌసల్య. కోసల రాజు కుమార్తె కౌసల్య. కేకయ రాజు కుమార్తె కైకేయి. కేకయ రాజు కుమార్తె కైకేయి. కౌసల్య కుమారుడు శ్రీరాముడు. సుమిత్ర కుమారులేమో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కైకేయి కుమారుడు భరతుడు. రామాయణం చదివే వరకు నాకు నిజంగా తెలియదండి శ్రీరాముడు లక్ష్మణుడు ఒక తల్లికే పుట్టినవారు అనుకున్నాను నేను. తర్వాత రామాయణం చదివాక నాకు తెలిసింది కౌసల్య కుమారుడేమో శ్రీరాముడు, సుమిత్రకేమో 2, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయి కుమారుడు భరతుడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు వశిష్ఠ ముని దగ్గర విద్యాభ్యాసం చేశారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరి దగ్గర విద్యాభ్యాసం చేశారు అంటే వశిష్ఠుడి దగ్గర. యాగ రక్షణార్థం రామ లక్ష్మణులను వెంట పంపమని దశరథుని కోరినది ఎవరు అంటే విశ్వామిత్రుడు. యాగ రక్షణార్థం రామలక్ష్మణులను వెంట పంపమని దశరథుని కోరినది విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించిన విద్య బల అతి బల. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించినటువంటి విద్య బల అతి బల. అరణ్యవాసం అంటే రాముడు చేసినటువంటి అరణ్యవాసం కాదండి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగ సంరక్షణార్థం తీసుకెళ్తాడు కదా. సో అప్పుడు కౌసల్య సుప్రజారామ పూర్వ అని మనం పాడుతూ ఉంటాం కదా సాటర్డే. సో అట్లా ఎవరు పలికారు? విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ఆ విధంగా మేల్కొల్పాడంట. శ్రీరాముణ్ణి కౌసల్య సుప్రజారామ అంటూ మేల్కొల్పినది ఎవరు అంటే విశ్వామిత్రుడు. తాటకి మారీచ సుబాహుల వృత్తాంతం గల కాండం బాలకాండం.
తాటకి, మారీచ, సుబాహుల వృత్తాంతం గల కాండం బాలకాండ. నెక్స్ట్ తాటకిని సంహరించుటకు శ్రీరాముడు సంధించినటువంటి బాణం ఏది అంటే శబ్దవేది. తాటకిని సంహరించుటకు శ్రీరాముడు సంధించిన బాణం శబ్దవేది. రామాయణం యందలి దేవతల మొరలు అనే వృత్తాంతం ఎందులోది అంటే బాలకాండలోనిదనమాట. అంటే దేవతలు మొరపెట్టుకుంటారు రావణాసురుడి గురించి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడని, అది ఏ కాండలోది అంటే బాలకాండలోనిది. యాగానికి విఘ్నం కలిగించినటువంటి సుబాహుణ్ణి సంహరించటానికి శ్రీరాముడు ఉపయోగించినటువంటి అస్త్రం ఏది అంటే ఆగ్నేయాస్త్రం. యాగానికి విఘ్నం కలిగించినటువంటి సుబాహుణ్ణి సంహరించటానికి శ్రీరాముడు ఉపయోగించినటువంటి అస్త్రం ఏది అంటే ఆగ్నేయ అస్త్రం. నెక్స్ట్ అహల్య అనేటటువంటి ఆమె గౌతమ మహర్షి యొక్క ధర్మపత్ని. అహల్య గౌతమ మహర్షి గారి యొక్క ధర్మపత్ని. నెక్స్ట్ బ్రహ్మ మానస పుత్రిక అహల్య. అహల్య ఎవరి పుత్రిక అంటే బ్రహ్మ మానస పుత్రిక. అహల్య శాప విమోచనం వృత్తాంతం గల కాండం ఏది అంటే బాలకాండ. అహల్య శాప విమోచనం వృత్తాంతం గల కాండం బాలకాండ. మిథిల అనగా మితి పాలించినటువంటి దేశం. మిథిల అనగా మితి పాలించినటువంటి దేశం. నెక్స్ట్ మిథిల యొక్క రాజు ఎవరు అంటే జనకుడు. మిథిల యొక్క రాజు జనకుడు. హ్రస్వరోముని కుమారుడు జనకుడు. జనకుడు యొక్క తండ్రి పేరు హ్రస్వరోముడు. నెక్స్ట్ జనక మహారాజు ధర్మపత్ని ఎవరు అంటే సునయన. ఇది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. జనకుడు యొక్క తండ్రి పేరు హ్రస్వరోముడు అండి. అండ్ అలాగే జనక మహారాజు యొక్క ధర్మపత్ని సునయన. ఇది కూడా చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. నెక్స్ట్ జనకుడి పూర్వనామం శేరధ్వజుడు. జనకుడికి ఇంతకు ముందు ఉన్నటువంటి పేరు ఏంటి అంటే శేరధ్వజుడు. సీత అనగా నాగటి చాలులో దొరికినది అని అర్థము. సీత అనగా నాగటి చాలులో దొరికినది అని అర్థము. జనక మహారాజు పెంచాడు కాబట్టి ఆమెను జానకి అని అంటారు. సీతాదేవిని జనక మహారాజు పెంచాడు కాబట్టి జానకి అంటారు. భూమి యందు దొరికినది కాబట్టి ఆమెను భూమిజ అని చెప్పేసి అంటారు. భూమి యందు దొరికినది కాబట్టి భూమిజ అంటారు. సీతకు గల అనేక పేర్లు ఉన్నాయి సీతాదేవికి. అందులో ఏంటి అంటే అవి జానకి, మైథిలి, భూమిజ, పృథ్విజ. సీతకు గల నామాంతరాలు జానకి, మైథిలి, భూమిజ, పృథ్విజ. జనక మహారాజు సోదరుడు కుశధ్వజుడు. జనక మహారాజు సోదరుడు కుశధ్వజుడు. కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తి. కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తి. జనక మహారాజు కుమార్తె ఊర్మిళ. జనక మహారాజు గారి కుమార్తె ఊర్మిళ. మేము 10th ఉండేటప్పుడు ఊర్మిళాదేవి నిద్ర ఉండేదండి. సూపర్గా ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ జనకుని పురోహితుడు శతానందుడు. జనకుని పురోహితుడు శతానందుడు. నెక్స్ట్ విశ్వకర్మ నిర్మించినటువంటి 2 దివ్యాస్త్రాలు ఏంటి అంటే శివధనస్సు, వైష్ణవ ధనస్సు. విశ్వకర్మ నిర్మించినటువంటి 2 దివ్యాస్త్రాలు శివధనస్సు, వైష్ణవ ధనస్సు. భృగు వంశం నుండి జన్మించిన వాడు భార్గవరామ, పరశురాముడు. భృగు వంశం నుండి జన్మించినటువంటి వాడు భార్గవరామ అంటే పరశురాముడు. జమదగ్ని రేణుకల కుమారుడు పరశురాముడు. జమదగ్ని రేణుకల కుమారుడు పరశురాముడు. పరశురామునికి గర్భభంగం జరిగినటువంటి ఘట్టం ఏ కాండలో ఉంది అంటే బాలకాండ. పరశురామునికి గర్భభంగం జరిగినటువంటి ఘట్టం ఏ కాండలో ఉంది అంటే బాలకాండ. శివ ధనుర్భంగం రామాయణం యందలి బాలకాండలో సీతా స్వయంవరం వృత్తాంతంలో ఉందన్నమాట. ఈ శివ ధనుర్భంగం అనేది రామాయణంలో బాలకాండలోని సీతా స్వయంవరం వృత్తాంతంలో ఉంది, శివ ధనుర్భంగం చేయటం అనేది. నెక్స్ట్ లక్ష్మణుడి ధర్మపత్ని ఊర్మిళ. భరతుని భార్య మాండవి అంటే కుశధ్వజుడి కుమార్తెల్ని ఇచ్చి పెళ్లి చేశారనమాట భరతుడికి, శత్రుఘ్నుడికి. భరతుని భార్య మాండవి, శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి. నెక్స్ట్ రామాయణంలో మనకి కనిపించేటటువంటి 3 నగరాలు ఏంటి అంటే అవి మిథిల, అయోధ్య, లంక. రామాయణంలోని 3 నగరాలు మిథిల, అయోధ్య, లంక. కౌసల్య సత్వగుణము, సుమిత్రేమో తమోగుణము, కైక రజోగుణము. కౌసల్య సత్వగుణము, సుమిత్రేమో తమోగుణం, కైక రజోగుణం. రాముడు అంటే ధర్మము, లక్ష్మణుడు శ్రద్ధ, భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి. భా సా అట్లా గుర్తుపెట్టుకోండి. రాముడైతే ధర్మము, లక్ష్మణుడైతే శ్రద్ధ, భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి. విశ్వామిత్రుడి ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. విశ్వామిత్రుడి ఆశ్రమం సిద్ధాశ్రమం. రాముడు సీతేశువు అన్న మానవస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రమైతే సుబాహుడు,
సీతేషువు అన్న మానవాస్త్రం అయితే మారీచుడిపైకి ప్రయోగించాడు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్నటువంటి తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించటానికి సంకల్పించినటువంటి వాడు భగీరథుడు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్నటువంటి తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించటానికి సంకల్పించినటువంటి వాడు భగీరథుడు. గంగను భూమి మీదకు తీసుకురావటంలో సఫల మనోరథుడైనది ఎవరు అంటే భగీరథుడు. గంగను భూమి మీదకు తీసుకురావటంలో సఫల మనోరథుడైనది భగీరథుడు. అహల్య గౌతముల పెద్ద కుమారుడు ఎవరు అంటే శతానందుడు. అహల్య గౌతముల పెద్ద కుమారుడు ఎవరు అంటే శతానందుడు. జమదగ్నిని చంపినది కార్తవీర్యార్జునుడు. జమదగ్నిని చంపినది కార్తవీర్యార్జునుడు. 21 సార్లు ఎప్పుడైతే తన తండ్రిని చంపాడో అప్పుడు పరశురాముడు ఏం చేస్తాడంటే 21 సార్లు భూప్రదక్షిణం చేసి అసలు క్షత్రియుల్నే నిర్మూలన చేయాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకుంటారనమాట. ఆ విధంగా 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేసినది ఎవరు అంటే పరశురాముడు. 21 సార్లు. ఎన్నిసార్లు భూ ప్రదక్షిణ చేశారు అని అడగొచ్చు. 21 సార్లు భూ ప్రదక్షిణ చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేసినది ఎవరు అంటే పరశురాముడు. ఇవండి బాలకాండకి సంబంధించినటువంటి మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వీడియోలో అయోధ్యకాండ, అరణ్యకాండ విశేషాంశాలతో కలుద్దాం. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.